ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసంతృప్తి నేతలను బుజ్జగిస్తుంది బీజేపీ అధిష్టానం. నేతల మధ్య ఐక్యతకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల గోడం నగేష్ కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై సిట్టింగ్ ఎంపీ సోయంతో పాటు పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారికి నచ్చజెప్పి ఎన్నికల్లో కలిసి పనిచేసేలా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. నిన్న ఢిల్లీ వెళ్లిన సోయంకు తన రాజకీయ భవిష్యత్తుపై నడ్డా భరోసా ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నడ్డా సూచించినట్లు తెలుస్తుంది. గోడం నగేష్ కు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కేటాయించడంతో సోయంతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వంటి పలువురు నేతలు అలకబూనారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం నేతలను బుజ్జగిస్తుంది. ఈ నేపథ్యంలో గోడం నగేష్ ఉట్నూరులో రమేష్ రాథోడ్ కలిసి ఎన్నికల్లో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగేష్ విజ్ఞప్తికి రమేష్ రాథోడ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చెప్పండి. ఆదిలాబాద్ బీజేపీలో అయితే ముస్లిం మొదలైంది. ఇప్పటికే అసంతృప్తి నేతలను అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న లోక్సభ స్థానంలో ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఒకటి ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ను మార్చి బీఆర్ఎస్ మాజీ ఎంపీ నగేష్ ఇవ్వడంపై ఆశాభావుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. కొద్ది రోజులుగా వాళ్ళ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సోయం బాపురావు సన్నిహిత వాళ్ళ కుటుంబ వాళ్ళ సన్నిహితుడు వాళ్ళ బంధువైన మహారాష్ట్రకు సంబంధించిన భీమరావు అనే ఎమ్మెల్యే ద్వారా నిన్న నడ్డాకు కలిశారు. నడ్డా సమక్షంలో సోయం బాపురావు ఏదైతే సోయం బాపురావు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పి నడ్డా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సోయం బాపురావు చల్లబడ్డట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాను రెగ్యులర్ గా పార్టీకి సంబంధించి అభ్యర్థి కోసం పనిచేస్తానని చెప్పి సోయం బాపురావు ప్రకటించడం జరిగింది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను పార్టీ అభ్యర్థి నగేష్ కూడా నిన్న కలుసుకున్నారు. సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ విజయం కోసం పనిచేయాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి రమేష్ రాథోడ్ కూడా సానుకూలంగా స్పందించారు. బీజేపీ గెలుపు లక్ష్యంగా తామంతా పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అధిష్టానం ఖచ్చితంగా కూడా పార్టీ నేతల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే నగేష్ అభ్యర్థిత్వం విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కూడా గ్యాప్ ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే నగేష్ ఏదైతే అసమ్మతి నేతలు అందరినీ కూడా కలుస్తా ఉన్నారు. ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిశారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ లో బీజేపీ గెలవబోతోంది అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా స్వయం బాపురావు ఒక దశలో రెబల్ గా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి తన చల్లబడ్డట్టు చెప్తున్నా కూడా మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.